KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 7th problem in exercise 3.1 in pair of linear equations of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet, thank you. Yes, this is the graphical representation. I'll explain in the graph sheet, right? Okay, look at the question. Draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle by these lines and the x-axis and shade the triangular region. Come again. Draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Two equations ఇచ్చాడు కదమ్మా. సో దీన్ని యూజ్ చేసి గ్రాఫ్ అయితే డ్రా చేయాలి, టూ లైన్స్. నెక్స్ట్ డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ బై దీస్ లైన్స్ అండ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ షేడ్ ద ట్రయాంగులర్ రీజియన్. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ ఆనుకొని ఏర్పడ్డ ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఆ ట్రయాంగిల్ షేడ్ చేసి చూపించమంటున్నాడు. రైట్, లెట్ us see. సో గివెన్ సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటమ్మా, ఈ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ చూద్దాం. అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 అని రాసుకున్నాం. ఇక్కడ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 12 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్, ఇట్ విల్ బి ప్లస్ 12. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో వీటికి ఫస్ట్ xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత గ్రాఫ్స్ అయితే డ్రా చేద్దాం మనం. రైట్, ఎస్ చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెడదాం. 0 అయితే కనుక -1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే వై ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అంటే 0,1 అనేది పాయింట్ అనమాట. సపోజ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 మిగులుతుంది. రైట్, అంటే -1,0. రైట్, అదేవిధంగా 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఎక్స్ ప్లేస్లో 0 పెడదాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక 0 అయిపోతుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 12, y ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే 6, 0,6 అయింది. సపోజ్ y ప్లేస్లో 0 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 12 అయితే x ఈజ్ ఈక్వల్ టు 12/3, 4,0 అంటే 0,1 -1,0 ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ 0,6 అండ్ 4,0కి ఒక లైన్ డ్రా చేసి అప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఏర్పడే ట్రయాంగిల్ వెర్టిసెస్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. రైట్, చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఎట్ O 0,0. రైట్, ఎస్. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఏముందమ్మా, ఫస్ట్ పాయింట్ వచ్చి 0,1. 0,1 అంటే ఎక్స్ 0, వై 1 అంటే ఇది పాయింట్ 0,1. రైట్, నెక్స్ట్ -1,0. -1,0 అంటే ఇది పాయింట్ -1,0. ఇవి జాయిన్ చేసేద్దాం మనం. రైట్, ఎస్. చూడండి, ఇది ఏంటమ్మా, x minus y is equal to -1. రైట్, నెక్స్ట్ పాయింట్స్ ఏంటి చూడండి, 0,6, 0,6 అండ్ 4,0. 0,6 అంటే ఇది పాయింట్ 0,6. నెక్స్ట్ 4,0 అంటే ఇది పాయింట్ 4,0. ఇవి కూడా జాయిన్ చేసేద్దాం. రైట్, ఎస్. ఈ లైన్ వచ్చి 3x + 2y = 12 అనమాట.
సో ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ట్రయాంగిల్ ఏవి ఉంటుంది, దాని వెర్టిసెస్ ఏంటి అని అడిగాడు. సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్ తెలుసు మనకి, ఇదేంటమ్మా -1, 0. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి? ఎస్, దిస్ ఈజ్ 2, 3. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వెర్టిసెస్ పాయింట్ వచ్చేసి 4, 0 అనమాట. రైట్? ఎస్, రాద్దాం చూడండి. కోఆర్డినేట్స్ ఆఫ్ వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఏంటమ్మా అవి? ఎస్, ఫస్ట్ -1, 0. ఇక్కడ ఏ అనుకుందాం, ఏ -1, 0. నెక్స్ట్ బి, ఇది బి అనుకున్నాం అనుకోండి, బి 2, 3. అండ్ సి, ఇది సి అనుకుంటే కనుక 4, 0 అనమాట. రైట్? నెక్స్ట్ కంపల్సరీ మనం ఏం రాయాలి? స్కేల్ రాయాలి. అదేవిధంగా ఇది షేడ్ చేయాలి. ముందు స్కేల్ రాసేద్దాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit, and on y axis 1 centimeter is equal to 1 unit. రైట్? ఇప్పుడు షేడ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. మీరు కూడా షేడ్ చేయండి. రైట్? ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.